హాయ్ గైస్, వెల్కమ్ టు విలేజ్ టూర్ బ్లాగ్. సో మీ అందరికీ చెప్పినట్టుగానే ఈరోజు అయితే గాయత్రి పాప దగ్గరికి అయితే వచ్చాను. చూద్దాం, ఈరోజు మీకు స్టోరీ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఇంకోసారి ఆన్ ద వేలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా ఏంటని చెప్పేసి. ఇప్పుడైతే చాలా రోజులు ఆల్మోస్ట్ 2 months దాకా గ్యాప్ వచ్చింది. గుంటూరు వెళ్ళాం, నెల్లూరు వెళ్ళాం, తర్వాత ఫైనల్గా ఎక్కడికైతే వచ్చామో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తనతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎట్టి పరిస్థితులు తగ్గేదైతే లేదు. అక్కడే ఉండైనా కానీ ఈరోజు తనతో మాట్లాడే ఇదైతే చేస్తాను ఖచ్చితంగా. అసలు ప్రాబ్లం ఏంటి, ఇంకా ఎందుకు ఎక్కడే తిరుగుతుందని చెప్పేసి అసలు ఉందో లేదో కూడా నాకైతే డౌట్గా ఉంది. బట్ ట్రై చేద్దాం మ్యాక్సిమం వెళ్ళేసి ఈరోజు, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా. ఖచ్చితంగా లోపలికి వెళ్ళేసి చూద్దాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు కెమెరామెన్ మనకి బాబు అయితే వచ్చాడు. మీ అందరికీ తెలిసిందే, కాలేజ్ వీడియో చాలామంది చూస్తుంటారు. సో నీట్గా ఏమన్నా కానీ నీట్గా క్యాప్చర్ చేస్తాడు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదైతే లేదు, నీట్గా తీద్దాము. సో పోయేటప్పుడు ఒకసారి స్టోరీ అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే వెళ్దాం రా, ఓకేనా? రెడీ కదా నువ్వు? ఓకే గాయస్, ఇప్పుడే వర్షం పడింది లైట్గా, మొత్తం కిందంతా తడిసిపోయింది గ్రౌండ్ అంతా. మనం ఇంతకుముందు అంతా ఇక్కడ గడ్డి ఏం లేదు, చూసి ఫుల్గా గడ్డి మొత్తం మొలిచిపోయింది. సౌండ్ అయితే భయంకరంగా వస్తుంది అక్కడి నుంచే. వర్షం పడితే ఇది ఒక పెద్ద ప్రాబ్లం గైస్, రకరకాలుగా సౌండ్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ స్టోరీ మీకు ఒకసారి కొత్తగా చూసే వాళ్ళకి ఇంకోసారి చెప్తాను. ఎవరైనా ఆల్రెడీ స్టోరీ తెలుసుంటే మటుకు ఈ పార్ట్ వరకు స్కిప్ చేయండి గైస్, ఎందుకంటే స్టోరీ ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు బోరింగ్ లేకుండా దీని వరకు అయితే స్కిప్ చేయండి. స్టోరీ ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను. స్టోరీ ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక ఆటో డ్రైవరు ఒక ఆమెనైతే ఇష్టపడతాడు. ఆ ఆటో డ్రైవర్ ఏం చేస్తాడంటే, ఎవరైతే ఆమెను ఇష్టపడతారో ఆమెకి ఒక కూతురు ఉంటుంది, ఆమెనే చిన్న పాపనే స్కూల్కి పికప్ అండ్ డ్రాపింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో చేస్తుంటే ఒకరోజు ఏంటంటే ఆమెని ఎందుకో పిలుస్తాడు, ఆమె అయితే రిజెక్ట్ చేస్తుంది రానని చెప్పేసి. ఆ కోపంలో ఆయన ఏం చేసాడంటే, ఆల్రెడీ అతను డ్రింక్ చేసి ఉంటాడు, అంటే చేశాడంట డ్రింక్, మధ్య తాగున్నాడంట. తాగుండి ఆమె ఒప్పుకోపోయేసరికి ఆ అమ్మాయిని పికప్ చేసుకుంటాడు కదా స్కూల్లోంచి. ఈవినింగ్ పూట పికప్ చేసుకొని ఇంటికి తీసుకురాకుండా ఆన్ ద వేలో ఇది హౌస్ అయితే ఉంది పోయే దావలో. సో ఈ ఇంటికి అయితే తీసుకొచ్చి ఆ మధ్య మొత్తం ఆయన ఏం చేశాడంటే ఆ అమ్మాయిని రేప్ చేసి, ఆ రేప్ చేయడం మధ్యలోనే ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. సో అటు సైడ్ బావి ఉంది, ఆ బావిలో అయితే ఆ అమ్మని అయితే ఆ బావిలో అయితే ఇసిరేసి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకు కూడా కాదు, ఆ మరుసటి రోజు ఏమో తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయి అతన్ని పట్టుకుపోవడం పోలీసులు, తర్వాత పెద్ద ఇదైతే జరిగింది. అదేవిధంగా ఆడైతే అతను చంపబడ్డాడో అతను ఇక్కడే దానికి ముందే జైలు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే స్పాట్ డెడ్ అయితే యాక్సిడెంట్లో చనిపోయాడు గైస్. సో ఆ అమ్మ ఇంకా చిన్న పాప ఇక్కడే తిరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు కూడా 2 సార్లు అయితే కనపడడం కూడా జరిగింది. సో ఈరోజు మనం వెళ్దాము ఖచ్చితంగా. ఆ పాపకి ఎందుకు ఇంకా ఎక్కడే తిరుగుతుందని చెప్పేసి క్లియర్గా అసలు అడిగే ప్రయత్నం అయితే చేస్తాను పక్కాగా. ఎందుకంటే అంత చిన్న పాప ఇంకా ఎక్కడే ఎందుకు తిరుగుతుంది అసలు మనకైతే తెలీదు. అసలు ఈరోజు కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తాను పక్కాగా. అదేవిధంగా మనం గుంటూరులో తీసిన రీసెంట్ ఒక పాఠశాలలో అయితే వీడియో తీసాం గాయస్. అందరూ రీసెంట్ వీడియో చూసుంటారు, పాఠశాలలో తీసింది. ఆ రోజు యాక్చువల్గా కంప్లీట్ చేద్దామని చెప్పేసి అక్కడే ఉండడం జరిగింది. కాకపోతే హెవీ రైన్ వల్ల అక్కడ మాకు షెల్టర్ అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది. ఆ రోజు అంటే ఏదో పెట్రోల్ బంక్ ముందు అవి టెంట్లు వేసుకొని ఉండడం జరిగింది. కానీ తర్వాత రోజు వర్షం ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉండటానికి అయితే మాకు షెల్టర్ అయితే లేదు. సో అందుకని చెప్పేసి ఆ వర్షంలోనే నేను ఇంటికి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 220 kilometers పైన అయితే ఉంది, 220 kilometers పైనే. సో దానికి మళ్ళీ ఇంకోసారి పోవడానికి అయితే ప్లాన్ చేస్తాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే నేను అక్కడికి వెళ్ళలేను. ఖచ్చితంగా కానీ నెక్స్ట్ మంత్ కానీ అట్లా కానీ వెళ్ళడానికి ట్రై చేస్తాను. మనం ఏదైతే లొకేషన్ అయితే వెళ్తున్నామో దాన్ని పక్కగా క్లారిటీగా కంక్లూజన్ అయితే ఇస్తాను. ఎటు పరిస్థితుల్లో వదనలో కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా
దానికనేది ఒక కంక్లూజన్ అయితే ఇస్తాను. ప్రజెంట్ వచ్చేసి మనం గాయత్రి పాప దగ్గరికి వెళ్ళేసి కొనుక్కున్నాను. కింద చూసుకోనరా. నీకు తెలియదు కదా ఎక్కడ కనపడిందో, నా చిన్న పాప. సో సైలెంట్గా ఉండు. యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ కనపడింది ఒకసారి, సేమ్ స్పాట్, ఈ 2 స్పాట్లు కనపడింది. అండ్ దెన్ అక్కడ బావి ఒకటి ఉంది, ఆ బావి దగ్గర కూడా అక్కడ ఉందిలే, నీకు తెలియదు, ఇప్పుడు చూపిస్తాను. ఆ బావి దగ్గర కూడా ఆ చిన్న పాప కనపడింది. ఈరోజు ఖచ్చితంగా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎట్టి పరిస్థితులు కూడా అసలు విషయం ఏందో కనుక్కుందాం. నువ్వు చూసి భయపడద్దా, ఓకేనా? ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. గైస్, నాది ఎవ్రీ 12 minutes 30 secondsకి అయితే వీడియో అనేది స్టాప్ అయిపోద్ది. అది ఎందుకు నాకైతే తెలియదు. కొంతమంది ఎవరైనా ఎక్స్పర్ట్లు ఉంటే కనుక కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎందుకనేది అట్లా స్టాప్ అవుతుందని నాకైతే తెలియదు. నేనైతే ఆటోలో పెట్టాను మొత్తం. నేనైతే ఎడిటింగ్ అట్లాంటివి ఏం చేసేది అయితే కాదు గాయస్. 12 minutes 30 seconds దగ్గర అయితే నా వీడియో ఖచ్చితంగా స్టాప్ అయిపోద్ది. అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్గా ఎత్తుకుంటుంది. సో ఏందనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం, ఎందుకు ఇలా అవుతుందని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాదు, ఖచ్చితంగా మీరు దాని గురించి ఒక వీడియో అయితే జస్ట్ ఎంక్వైరీ చేస్తాను. దాన్ని బట్టి మీరు చెప్పండి. ప్రజెంట్ అయితే అది మాట్లాడే సిచ్యువేషన్ కాదు దాని గురించి. ఎక్కడ కనపడింది లాస్ట్ టైం వచ్చినప్పుడు? ఎక్కడ కనపడింది? ఇక్కడ ప్లస్ ఇక్కడ కనపడింది. ఎక్కడ ఆడో కింద చూడు, గడ్డి భయంకరంగా మొలిచిపోయిందిరా. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు గడ్డి లేదు. ఇంతకుముందు ఇదంతా లేదురా. ఇంతకుముందు డే టైంలో ఎవరో ఉంటున్నారా, కానీ ఇదంతా గైస్ ఎవరో వచ్చారు ఇక్కడికి. మొత్తం ఇంతకుముందు అంతా ఇడంతా అది ఉండేది, చెత్త ఇదంతా ఉండేది. నీట్గా క్లీన్ చేశారు ఎవరో.
హలో, ఎవరు ఉన్నారు ఇక్కడ? బాబా గాయత్రి, బాబాయ్ రేపు పై నుంచి వస్తుందిరా. హలో హలో రే, అమ్మ గాయత్రి ఎందుకు ఏడుస్తుందిరా? అమ్మా ఎందుకు ఏడుస్తున్నా? రే, ఇంతకుముందు ఎక్కడైనా మనకు కనపడింది. అమ్మా గాయత్రి, గైస్ ఏంద్రా వినపడింది కానీ నీకు అమ్మాయి ఏడుస్తున్నట్టు? గైస్ నాకైతే క్లియర్గా వినపడింది ఆ పాప ఏడుస్తున్నట్టు. అసలు ఈరోజు ఖచ్చితంగా అసలు ఆ పాప ఇంకా ఎందుకు ఇక్కడ తిరుగుతుందని చెప్పేసి కనుక్కునే ప్రయత్నం చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. అసలు మాటలు కూడా రావట్లేదు. అవునా? కుక్కలు ఏడ్చినాయి నాకు. అది ఆ పాప ఏడ్చింది, అది క్లియర్గా వినపడిందిరా. పాపా గాయత్రి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా బాబా. కిందకి వెళ్దాను. పైనుంచి క్లియర్గా పైనుంచి వచ్చిందిరా, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. రేకుల మీదే వచ్చింది సౌండ్. గాయత్రి, అమ్మా గాయత్రి, నిన్నైతే భయపెట్టడానికి అయితే రాలేదమ్మా. కెమెరా గాయస్, ఇదేం అర్థం కావట్లేదు నాకు కూడా. ఇద్దరు
ఇది కింద కూడా సరే ఏదో ఆనవాళ్ళు కూడా లేదు. గైస్ తను అసలు ఎందుకు ఏడుస్తుంది ఏంటనేది అర్థమే కావట్లేదు. మనం ఎంత అడుగుతున్నా కానీ అసలు ఆమె అసలు ఏ రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఆ పిల్ల ఆ పాప ఏ రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోగా ఖచ్చితంగా ఎక్కడే ఉండైనా కానీ కనుక్కుంటాను. ఒకసారి అక్కడ పోదామా? తను బావిలో చంపారు కదా, చంపిండు కదా అతను. ఆ బావి దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాము. దా చాలా నిశ్శబ్దంగా కింద చూసుకొని రా, మొత్తం చెట్లు మెలిసిపోయినాయి. మనకు అంతకుముందు అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడైతే కనపడింది తను. సడన్గా చూసేసరికి ఎవరో ఉన్నారనిపించింది రైట్ సైడ్. అంతా మా గాయత్రి అసలు ఇంకా ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు ఒకసారి చెప్పాం ప్లీజ్. దయచేసి నీ ప్రాబ్లం ఏంటో తెలిస్తే ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. వెనక చూసుకుంటారా? ఎవరన్నా ఉన్నారనిపిస్తే భయపడ మాకు. మొన్న మనం వచ్చిన దానికి ఇప్పుడున్న దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. లోపల ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేస్తున్నది అంతా కూడా లోపల. కానీ ఎవరో లోపల కూడా ఉంటున్నట్టున్నారు. ఆ బ్లాంకెట్లు అవి చూస్తే అర్థమవుతుంది. సౌండ్ వస్తుంది, వినపడండి. ఏదో సౌండ్ వస్తుంది చిన్నగా. ఈ వర్షం పడింది కాబట్టి చిన్న చిన్న సౌండ్లు కూడా కొంచెం డిఫరెంట్గా కనపడుతున్నాయి. ఏందిరా ఇందులో? ఏదో ఎరువు సంథింగ్ ఏదో ఉంది. గైస్ తనని రేప్ చేసి చంపేసి తనని రేప్ చేసి చంపేసి ఈ బాయిలు అయితే పడేసాడంట. వెళ్దాం. తన ఆత్మ నాకు తెలిసి ప్రేతాత్మగా మారి ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంది. అసలు ఎందుకు తను కానీ మనకి చెప్పగలిగితే మనకి సాయనంత సహాయం ఏదైనా కానీ చేయగలిగే శక్తి అయితే మన దగ్గర ఉంది ఖచ్చితంగా. తను కానీ కొంచెం మనకి కోఆపరేషన్ ఏదైనా ఇచ్చినా కానీ ఎందుకు అసలు ఇక్కడే ఉందని చెప్పేసి మనకి తగినంత హెల్ప్ అయితే చేయగలం.
ఇక్కడ ఏంద్ర పాములు ఎన్ని ఉన్నాయి. గైస్ మీకు చెప్పడం కూడా మర్చిపోయాను, ఈరోజు వచ్చేసి అమావాస్య అంట. అమావాస్య ఆ రోజు కూడా మనం ఎగ్జాక్ట్గా నాకు తెలిసి అమావాస్య రోజే వచ్చామనుకుంటున్నాను. Hey! 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 వద్దురా. హలో హలో గాయత్రి, ఇటు నుంచి దారి ఇటుందా. పాపా గాయత్రి, అమ్మ పాపా గాయత్రి. ఎగ్జాక్ట్ ఇక్కడే కదా కనిపించింది. ఇప్పుడు దాకా కనిపించలేదు కదరా. స్తంభం మామని చూసింది, క్లియర్గా చూశాను రా నేనైతే. పాపా గాయత్రి, అమ్మ నేనేం చేయడానికైతే మేము రాలేదు, నీ సమస్య ఏంటో తెలుసుకోవడానికి వచ్చావమ్మా. దయచేసి నీ ప్రాబ్లం ఏమన్నా ఉంటే చెప్పండి ప్లీజ్. గాయస్ నేనైతే క్లియర్గా చూశాను తన్ని, కానీ కరెక్ట్గా మనకి ఇటైతే దారలేదు. కూల్ కూల్ రా, ఏం చేయదు తను, ఏం చేయదు మనల్ని. జాగ్రత్త, రాగలమా?
ఇంటి దగ్గరికి పోయిందా ఏమన్నా? మా గాయత్రి ఏం కాదన్నా. అమ్మ గాయత్రి, నిన్నేం చేయడానికి అయితే మేము రాలేదమ్మా. నీ ప్రాబ్లం ఏమన్నా ఉంటే దయచేసి మాకు చెప్తే ఖచ్చితంగా వీలైన కాడికి హెల్ప్ చేస్తామా, పక్కాగా. భయపడద్దు. గైస్, మేమైతే తను క్లియర్గా చూసాము, ఇక్కడ అక్కడ చూసాము. తను ఏడుస్తున్నట్టు అనిపిస్తుందిరా. బా నైస్. తన సమస్య ఏంటని నేను కనుక్కోవడానికి చాలా అయితే ట్రై చేస్తాను గైస్. ఇక్కడే ఉందామా? గైస్, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తనతోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఎట్టి పరిస్థితులు తగ్గేదైతే లేదు. మన కెమెరామెన్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. అసలు తన ప్రాబ్లం ఏంటనేది ఈరోజు పక్కాగా ఎట్లయినా కానీ కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తాను. తను మనం చూసి భయపడి పరిగెడుతుంది. అసలు ఎందుకు భయపడుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారిగా కిందన మన షాడోలు చూసి, నువ్వు పెట్టే కదా షాడోలు, ఎవరు మనవి చూసి భయపడింది. కొంచెం గుండె జల్లనింది ఒక్కసారిగా. తను ఏం చేయదురా. అసలు ఏం ప్రాబ్లం ఏందనేది అర్థం కావట్లా. దా కింద కూర్చున్నారా? బ్యాగ్ ఆడు బండి కాడిని పెట్టి వచ్చిన బ్యాగు వాటర్ తప్పి పడుతుంది బండి కాడ. తల్లి గాయత్రి, నిన్ను పదే పదే అడుగుతున్నావమ్మా. నీ ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ మాతోడైతే చెప్పుకోవచ్చు. నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికే వచ్చాను. ఎక్కడికైతే నిన్ను భయపెట్టడానికో బాధపెట్టడానికి అయితే రాలేదమ్మా. వా గైస్, మేము ఇక్కడే కొంచెం తోడి కూర్చుంటాం. ఇక్కడే కూర్చొని అసలు తను ఖచ్చితంగా మళ్ళా మనకి ఎటువంటి ఏమన్నా రెస్పాన్స్ ఇస్తుందేమో చూస్తాను. ఎందుకంటే ఈరోజు పక్కాగా ఎట్టి పరిస్థితుల్లో మేమిద్దరం డేర్గా ఉన్నాం. తనతో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడని చెప్పేసి డిసైడ్ చేసాము.
ఉంటాను ఇక్కడే. అసలు ఏంటి ప్రాబ్లం, తన ప్రాబ్లం అడిగి కనుక్కునేదాకా ఇక్కడే ఉంటాను. చూద్దాం, కొంచెం నోటి వెయిట్ చేద్దాను. కెమెరా కట్టేస్తా, కెమెరా ఆపేసి లైట్ అట్టే ఉంచు. గైస్, యాక్చువల్గా నేనైతే ఆల్మోస్ట్ ఇప్పుడు 30 మినిట్స్, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడే ఇద్దరం వెయిట్ చేయడం జరిగింది, నేను బాబు కూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 దాటిందని అనుకుంటున్నాను. చూపిస్తాను టైం కూడా మీకు. మనకైతే ఇందాక 12:30, 12:40 ఆ మధ్యలో అయితే మనకి అక్కడ ఒక ఆకారము ఖచ్చితంగా పాప అయితే కనపడింది నాకైతే సేమ్. కానీ మేమైతే భయపడలేదు, తనైతే భయపడలేదు. తనతో మాట్లాడదామని చెప్పేసి లోపలికి కూడా అక్కడికి రావడం జరిగింది. అటు నుంచి ఇంట్లోకి కూడా ఇక్కడికైతే వచ్చాను. మనకి ఇప్పుడైతే ఏ రెస్పాన్సిబుల్ లేదు. నాకు తెలుసు తనకి ఏమన్నా సపరేట్ దానికి ఏమన్నా గడియలు ఇట్లా అంటారు కదా, సమయం ఏమన్నా ఉందని చెప్పేసి మనకైతే తెలియదు. ఒకేసారి కనపడింది. తను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి చాలా ట్రై అయితే చేశాను, కానీ కుదరలేదు. ఇక్కడ కూడా చాందోడైతే మేము ఆల్మోస్ట్ 30 మినిట్స్ దాకా వెయిట్ చేసాం. అసలు తనతో అసలు సమస్య ఏందో తెలుసుకోవాలని చెప్పేసి కూడా చాందోడు వెయిట్ చేయడం జరిగింది. కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే మనకి ఇప్పుడైతే రాలేదు. అసలు మెయిన్ అసలు నీట్గా నేనైతే నిజంగా గ్రౌండ్ వర్క్ అయితే చేయలేదు గైస్. దీని మీద మనకి పర్టికులర్గా సీరియస్గా అయితే లోపల ఊర్లోకి వెళ్ళేసి ఎంక్వైరీ చేయడం అలాంటివి అయితే చేయలేదు నేను. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాము, ఎటువంటి భయం లేకుండా అయితే వెళ్తున్నాము ఇద్దరం కూడా. రేపు ఈ ఊర్లోకి వెళ్ళేసి ఒకసారి నీట్గా తెలిసిన చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేద్దాము. అసలు తను ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటుంది, ఇక్కడ చేసే వర్కర్స్ని అయితే అడుగుదాము. ఎందుకంటే లోపల బ్లాంకెట్ సంథింగ్ అయ్యి ఉన్నాయి. నైట్ ఇక నాకు తెలిసి వాళ్ళు డే టైంలో ఉంటున్నారా నైట్ టైం ఉంటున్నారా అయితే తెలియదు, కానీ లోపల అయితే థింగ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కుందాము నిజంగానే ఇక్కడ ఆమె ఎందుకు తిరుగుతుందో, అసలు ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ అడిషనల్గా తెలిసి ఉంటుందేమో అని చెప్పేసి ఒకసారి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తాను. అది ఎక్కువ రోజులు కూడా తీసుకుని ఖచ్చితంగా రేపు వెళ్ళేసి ఒకసారి మీకు అంతా ఎంక్వైరీ రీసెర్చ్ చేసిన వీడియో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, రికార్డ్ చేసి రేపు వాళ్ళని అంతా ఎంక్వైరీ చేసి. ఆ తర్వాత ఎవరినైనా మనతోటి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ సైడ్ వాళ్ళు ఒకసారి తీసుకొస్తాను. తను ఎందుకు అసలు ఇక్కడే తిరుగుతుంది, మనకైతే చాలా అయితే ట్రై చేశాను అసలు ప్రాబ్లం ఏంటి తెలుసుకొని తనకి ప్రాబ్లం తగ్గట్టు ఏదన్నా మనం చేయదగిందని చేద్దామని చెప్పేసి చాలా అయితే చేయడం జరిగింది. కానీ మనకైతే ఎటువంటి ఇదైతే పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు. సో రేపైతే ఆ గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని రేపు నైట్ కానీ రావడానికి ట్రై చేస్తాను. వచ్చేసి క్లియర్గా తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, అసలు తను ఇంకా స్టిల్ ఎందుకు, అసలు ఎందుకంటే ఎవరైతే తనను చంపారో తను కూడా ఇక్కడే యాక్సిడెంట్ అయ్యి ఈ రోడ్డు ముందు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అది కూడా మీకు చెప్పడం జరిగింది, ఆ రోడ్డు అంతా చూపించడం కూడా జరిగింది. సో తను కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా తను ఇంకా ఎక్కడ ఎందుకు తిరుగుతుందని చెప్పేసి మనకైతే ఒక ఐడియా కూడా నాకైతే అసలు తట్టట్లేదు. ఎందుకు ఆమె ఇంకా ఇక్కడే ఆ పాప ఇంకా ఎందుకు ఇక్కడే తిరుగుతుందని చెప్పేసి. సో రేపు ఒకసారి క్లియర్గా గ్రౌండ్ వర్క్ చేసి దాన్ని బట్టి రేపు ఒక వీడియో అయితే మీకు ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను గైస్. సో ఇంతటితోటి ఈ వీడియోని అయితే కంప్లీట్ చేస్తాను. ఒకసారి టైమింగ్ కూడా 1:48 అయింది. సో టైం కూడా ఆల్మోస్ట్ 1:48 అంటే ఆల్మోస్ట్ 2 అవుతుంది గైస్. సో ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాం మేము. సో ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళదలుచుకున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళేసి రేపు నీట్గా మీకు గ్రౌండ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు నాకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అసలు నాకు కూడా అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఒకసారి మీకు కూడా క్లియర్ పిక్చర్ అయితే రేపైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను గైస్. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. సో రేపటితో కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.